మనతో పాటు ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి భీమగాని రాములు గౌడ్ ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాము. సీఎం రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమాలు చాలా మంచివి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి అసలు ఉద్దేశము అనే విషయంలో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇక్కడ మరి సినీ ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం అయ్యారు అక్కడ లోపల. అంటే ఎలాంటి సమావేశం జరుగుతుందంటారు? అసలు ఏంటి అసలు అంటే మీరు చనిపోయిన మహిళ తరఫున మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ బెనిఫిట్ షేర్లు ఇవ్వద్దని చెప్తున్నారా, కావాలి ప్రజలకు అని చెప్తున్నారు? మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఈ సినీ పరిశ్రమతో మీటింగ్ పెట్టినందుకు అభినందనలు, ధన్యవాదాలు, హర్షం వ్యక్తం చేయడానికి వచ్చినాం. అదే విధానంగా ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చినాక నుంచి అన్ని వ్యవస్థలు ఇవాళ సినీ వేస్తుంది, కళాకారులది ఉంది, అందరు ఉన్నారు. ఇలా సొసైటీని ఒక డైవర్షన్లా తీసుకుపోయేది, సొసైటీ మార్చే వ్యవస్థ ఏది అని అంటే ఒక సినీ పరిశ్రమనే. అందులో మేధావులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చిత్రకారులు ఉన్నారు, ఎంతో మందిని ఇలా మేల్కొల్పి సమాజాన్ని మేల్కొల్పే వ్యవస్థ సినీ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఇలా సమాజానికి ఎంత బెనిఫిట్ చేస్తున్నది, వాళ్ళే బెనిఫిట్ చేసుకొని బెనిఫిట్ తీసుకుంటున్నారు కదా. ఈ యొక్క ప్రభుత్వానికి కానీ అనగారిన ప్రజలకు కానీ విద్యాపరంగా వైద్యపరంగా నడుస్తున్న ప్రభుత్వాలకు నేను సైతం అని ఉంటున్నాయా లేవా అనేది ఆయన సూక్ష్మంగా గమనించిండు. మీకు తెలుసు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పేదాకా ఏ ఒక్క వ్యక్తి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ గురించి ఎవరు మాట్లాడలే. తర్వాత లైన్ కడతా ఉన్నారు, నేను పోతా అని. అది కాదు, అక్కడ ఏం జరిగింది, ప్రజలు ఏ మొరపాటులో ఉన్నారు అని ఒక ముఖ్యమంత్రి గమనించిండు. ఒక బెనిఫిట్ షో జరుపుకుంటే ఆయన బెనిఫిట్ షో అంటే అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి మేడం? ఇలా ఫ్లెక్సీలు పెడుతున్నారు రోడ్ల మీద, 50% ఆఫర్, 60% ఆఫర్. ఒక వస్తువు కంటే 2 వస్తువులు ఆఫర్. అది మీకు అర్థమై ఉంటుంది. సినిమాను చూడకముందే బెనిఫిట్ షో, ఇయో ఈ రకంగా ఉంది, ఆ రకంగా ఉంది, అయ్యో ఈ రకంగా చూపిస్తుంది, సమాజానికి ఇంత చక్కగా చూడొచ్చు, కుటుంబ పరంగా చూడొచ్చు, యువతకు ఆదర్శం, ప్రజలకు ఆదర్శం అని చెప్పి వాళ్ళను ఉర్రూతలుగుచ్చి ప్రజలను ఏకం చేసి తొందరగా టికెట్లు తొందరగా తీసుకోవడానికి, కోట్ల రూపాయలు తొందరగా గడించడానికి, తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కొట్టాలి. ఇది మళ్ళీ పేపర్లలో వేయాలి. మళ్ళీ మీరే రథసారథులు, మీ విలేకరులే రథసారథులు, మీడియానే రథసారథులు. ఈ సినిమా ఇన్ని కోట్లు పెట్టిందట, గంటలు వచ్చేసినాయట అన్నారు అనుకో, గంటలు రాకున్నా గంటలు వచ్చినాయి అన్నారు అనుకో, ఉన్నాయి అనుకోనన్నా సినిమా చూసే అమాయక ప్రజలు, మన మధ్యతరగతి ప్రజలు. ఆ ప్రజలు చూసిన సినిమాకు ప్రజలకు ఉపయోగపడుతుందా? ఈ బెనిఫిట్ షో వాళ్ళకేనా? 300 కోట్ల అట ఒక సినిమా హీరోకు. ఏంటిదో మరి, ఏం తయారు చేస్తాడో ఏమో ఈ సమాజంలో. ఎక్దమే అందరు కోటీశ్వర్లు అయిపోతారో ఏమో ఆ సినిమా చూస్తే, అయితే నాకైతే తెలియదు. కానీ అలాంటి వ్యవస్థ ద్వారా వచ్చిన డబ్బు ప్రజలకు వస్తుందా లేదా అనేది పసిగట్టి దాని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇలా ముఖ్యమంత్రి గారు పోలీస్ స్టేషన్కు పిలిచిండు సినీ పరిశ్రమను. అయ్యా, మీరు మా ప్రభుత్వం నుంచి ఏం తీసుకుంటుర్రు, ఏమి ఇస్తుర్రు, నాకు ఇది కావాలి, ఇది ఎజెండా. ఆ ఎజెండా నడుస్తూ ఉంది, మీకు తెలుస్తుంది కూడా. ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లా వ్యవస్థలను పట్టుకుంటే తప్ప మనం ప్రజలకు మమేకం కావచ్చు, ప్రజలలో మమేకం అయితే తప్ప ఈ అభివృద్ధి జరగదనేది ఆయనకు ఉద్దేశం. ఇలా హాస్టళ్లలో తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల నిమ్మకి నీరెత్తినట్లు ఉండి వ్యవస్థలన్నీ క్షీణించిపోయే దశలో అసలు గవర్నమెంట్ బళ్ళు బంద్ అవుతున్నాయి. ప్రైవేట్ బళ్ళ షోక్ టాప్ ఏరియా, ఇక్కడ టైల్ గట్ట బూట్లు దొరికితే కలెక్టర్ అయింది అనుకుంటాడు, మనకి రావు. ఇందాక మీరు ఒక మాట అన్నారంటే ఆ మహిళ చనిపోయింది సంధ్య థియేటర్ కాడ, అదంతా జనాలు మర్చిపోయారు. తర్వాత ఇప్పుడు మాత్రము నేను వెళ్తా అని అంటున్నారు అందరు ప్రముఖులు అని అంటున్నారు కదా. మరి ఆ మహిళ చనిపోయినాక 14 రోజులకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మరి దీన్ని ఏ విధంగా? అది పరీక్షగా భావించాలి. మీరు ప్రజలలో స్పందనను పరీక్షగా భావించాలి. రేవంత్ రెడ్డి పెట్టిన కాల పరిమితి ఏం జరుగుతుంది వ్యవస్థలో, ఎవరు స్పందిస్తున్నారు? నా దాకా వస్తున్నట్టుందంటే లైన్ ఆయన దాకా వచ్చింది, నా దాకా లైన్ వచ్చింది, ఎవరు ముట్టుకుంటలేరంటే నేను ముట్టుకున్నా అని ముట్టుకొని మాట్లాడితే తప్ప అప్పుడు ట్రైన్ జరిగిందండి. ఈ వ్యవస్థ మీద స్పీడ్ జరిగిందండి, జరగలేదండి, బయటికి రాలేదండి. ఎంతసేపు ఆ చిత్ర హీరోనే చూపిస్తున్నారు. రాత్రి బేలు వస్తుందట, లోపలికి ఇంకా గంట గిడదలు అవుతాడట. అరే పిల్లగానికి ఆక్సిజన్ అంత లేదు, బ్రెయిన్కు ఏ స్థాయిలో ఉన్నది ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంతలో ఉన్నది, ఎంత పర్సెంటేజ్ దూరంలో ఉన్నాడు, ఆ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా, వైద్యం ఏ రకమైన వైద్యం ఇస్తున్నాము, మేము చూడడానికి ఏడున్నాం మేడం. మాది ఊరు అది కాదు కదా. మీరు మేడం అది అక్కడ భద్రత ఉంటది, పోనీయరు, మమ్మల్ని పోనీయరు మేడం. మాకు తెలిసి మేడం, సెలబ్రిటీలు రోడ్డు మీద నిలబడితేనే అద్దం పెట్టుకొని పోతారు, మమ్మల్ని పోనిస్తారు మేడం, పోనీయరు మేడం. మేమా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడి నుంచే సార్ దగ్గర నుంచే ప్రయత్నం చేస్తున్నాం పోతామని. అక్కడ కూడా మేము చేస్తాం, మామూలుగా పోనీయర్ అని పోలే మేడం.
వాళ్ళు కూడా అదే కదా మరి, ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ రోజు ఆయన వల్లే అది జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేనే హాస్పిటల్కి పోతే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ కూడా ప్రభుత్వమే ఇయ్యలేదని అంటారు కదా. ఆ తప్పు మేడం. బౌన్సర్లో 150 మంది ఉంటారు ఆయన దగ్గర, ఆయనకేంది మేడం? మళ్ళీ అదే బౌన్సర్లను వేసుకొని అడిగొస్తే మళ్ళీ కేసు అవుతుంది. సిపి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కూడా నా వల్లనే జరిగింది, నా బెనిఫిట్ షోతోనే జరిగింది, నేనే బాధ్యుని కావచ్చు అమ్మా, ఖచ్చితంగా నేను పోతా సార్ అంటే ఎవరైనా, ఇప్పుడు నేను కింద పడితే కూడా నా వల్లనే జరిగిందని కూడా వస్తారు ఎవరైనా. ఆ రకంగా చెప్పి ఆయన నీలాంటి విలేకరుల ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చు. అయ్యా నేను వస్తే నన్ను పోనిస్తలేరు ఆయన, నేను వాళ్ళకి ఏదైనా సహకారం చేద్దామని వస్తే నన్ను పోనీయవటం లేదు, నా బాధ్యతగా వచ్చిన నేను ఆమెను కలిసేంత వరకు ఇక్కడి నుంచి కదలను, బాబును కలిసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటే కూడా ఖచ్చితంగా ఆయన కదిలిచ్చేవాళ్ళు. అవును ఖచ్చితంగా. ఇప్పుడు లోపల లేదండి, ఇప్పుడు లోపల ఎలాంటి కండిషన్లు పెట్టాలంటున్నారు? ఖచ్చితంగా సినీ పరిశ్రమ అనేది ఒకటే మాటలో చెప్తాం మేడం. సినీ పరిశ్రమ ప్రజల అవసరాలకు ప్రభుత్వ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలనేదే రేవంత్ రెడ్డి ఎజెండా. అది ప్రజలు ఏ మధ్యతరగతి ప్రజలైతే నిన్ను ఆస్వాదిస్తున్నారో ఆ మధ్యతరగతి ప్రజలకు మేము సైతమని మీ వ్యవస్థ ఉండాలి, అండగా ఉండాలి. అది ఏ రకంగా ఉంటారు మీరు? ఏది ఎంచుకుంటారు? విద్యను ఎంచుకుంటారా, వైద్యాన్ని ఎంచుకుంటారా, ఇంకే రకంగా ఎంచుకుంటారు అనే దాని మీదనే విద్య నడుస్తుంది. అయితే ఒక మాట, మీరు మధ్యతరగతి వాళ్ళు కదా, మధ్యతరగతి వాళ్ళ గురించే నేను అడుగుతున్నా. ఇయ్యాల గవర్నమెంట్ హాస్టళ్లలో గురుకులాలలో ఉండేది ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే. వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా వరకు 56 మంది, ఒక సంవత్సరంలో 56 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ పట్ల ఎందుకు ఒక్కరు కూడా వచ్చి మరి ఇలాంటి న్యాయం కోరుకోవట్లేదు, ఇలాంటి ధర్నాలు చేసలేరు, ఇలాంటి న్యాయం చేసలేరు, ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు ఎందుకు అందిస్తలేరు, అందించాలని ఎవరెందుకు పోరాడు? త్రిబుల్ ఐటీలో చూసిరు మేడం, త్రిబుల్ ఐటీలా అక్కడ ఎవరు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కూడా పోయి ధర్నా చేస్తే కూడా స్పందించలేదు ఆ గవర్నమెంటే. అంటే ఆ వ్యవస్థ మేము అదే చెప్తున్నా, ఆ గవర్నమెంట్ ఫలితాలు ఇవాళ ఫుడ్ పాయిజన్ చచ్చిపోతారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ ఒకటే మెను. ఇలా టమాటా కూర ఉండాలంటే ఇలా టమాటా కూర, ఇలా ఎగ్గు ఉండాలంటే ఎగ్గు, శనివారం ఎగ్గు, ఆదివారం మటన్, సోమవారం చికెన్ అని స్టేట్ నిన్నగాక మొన్ననే మరి శంషాబాద్ లో కూడా జరిగింది ప్రక్షాళన అనేది జరుగుతుంది మేడం. ప్రక్షాళన జరిగినలో భాగంగానే మీకు అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను దాని మీద వ్యవస్థ ప్రక్షాళన అనేది జరుగుతున్న తరుణంలో జరిగేటువంటి మార్పులు. ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది 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 అంటున్నారే, మరి చనిపోయిన కుటుంబాలకు ఏంటి న్యాయం? అది ఎవరు చేస్తారు? ప్రభుత్వం అండంగా ఉంటుంది మేడం, ప్రభుత్వం అండంగా ఉంటుంది. మా స్థాయి అని అంటలేను, మా స్థాయికి మించే మాట్లాడతలేము. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నది. అందుకే ప్రతి జిల్లా అధికారులు, మంత్రులు ఇలా మీరు హాస్టళ్లలో నిద్రించాలి, వాటిని పర్యవేక్షించాలి, తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకు నిధులు కూడా పెంచిండు, వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలలను పెట్టిండు, కమిటీలు వేసిండు. ఇలా నేనే చెప్తున్నా మేడం సాక్షిని, నేను 2 సార్లు సర్పంచి. అక్కడ టాయిలెట్లు, స్కూలు దాదాపు నిర్మాణం చేసినాం, వంటగదులు నిర్మాణం చేసినాం. యథావిధిగా ఫుడ్ ఇప్పటి వరకు కూడా పాయిజన్ కాకుండా ఒక పర్యవేక్షణ కమిటీ, అక్కడ విద్యా కమిటీ చైర్మన్ పెట్టినాం. ఖచ్చితంగా నడుస్తున్నది. ఆ వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు పెట్టిండు, అది పటిష్టంగా నడుస్తున్నది. ఇంకా మొద్దు బారి నిద్రలో ఉన్నటువంటి వార్డెన్లు, లెక్చరర్లు వీళ్ళంతా నిద్రలో ఉన్నారు. గత ప్రభుత్వాల యొక్క గాలి ఆక్సిజన్ నిండి ఉంది, అదంతా బయటికి పోతే తప్ప మనం జర తొందరగా కోలుకోం మేడం. ఇది మంచిగా జరుగుతుంది. ఒక్క విద్యార్థి వచ్చినా గవర్నమెంట్ పాఠశాల నడపాలన్నాడు, గవర్నమెంట్ పాఠశాల ఉండాలన్నాడు. ప్రైవేట్ పాఠశాలలు ఇలా అరించేస్తున్నాయి గవర్నమెంట్ పాఠశాలలో సుశిక్షులైనటువంటి విద్యావంతులు ఉంటారు. మరి మొన్నటిదాకా చూసుకున్నట్లయితే మొన్ననే హైదరాబాద్ నగరంలోనే జరిగింది, ఇప్పటిదాకా ఊర్లలోకి రాలేదు. ఒక హైడ్రాన్ తీసుకొచ్చి ఇండ్లు గులగొట్టిరు. ఇండ్లు గులగొట్టినాక కూడా కొంతమంది, అంటే ఒక 2-3 అయితే వాళ్ళు గుండెపోటుకు కూడా గురై చచ్చిపోవడం కూడా జరిగింది. మరి వాళ్ళ కుటుంబాలకు కనీసము ఇప్పుడు 2 కోట్లు ఈ మహిళకి చెందించారు కదా సినీ ప్రముఖులంతా కూడా, కనీసం ఒక 50,000 కూడా ఏ కుటుంబానికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి దానికి మేడము మా స్థాయికి మించి కూడా మాట్లాడుతున్నాము. ఆ హైడ్రా అనేది కూడా ఒక ఫస్ట్ వ్యవస్థను తీసుకొచ్చిండు, ఆక్రమణలు, పర్యావరణాన్ని, అది జరుగుతూ ఉన్నది. ఆ జరిగిన తరుణంలో ఎవరెవరు బెనిఫిట్లు మీరు కోర్టు ఆదేశాలు కూడా గమనించారు. ఆ హైడ్రా అనేది కూడా కోర్టు ఆదేశాలకు అనుకూలంగానే నడుస్తుంది అనేది కూడా మీకు నేను తెలియజేస్తున్నా. హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారమే నడుస్తుంది హైడ్రా. ఇలా హైడ్రా కూడా ఒక వ్యవస్థ, ఒకటి 4 వ్యవస్థలు వస్తాయి. ఫస్ట్ హైకోర్టే ఆపమన్నది హైడ్రాని, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీరు అలా చేయడం తప్పు అన్నారు. మరి ఆ నోటీసులు ఇయ్యనప్పుడు ఎవరెవరు అయితే కూల్చేశారో మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? అది పర్యవేక్షణ నడుస్తుంది మేడం, పరిశీలన నడుస్తుంది మేడం.
వాళ్ళకు పరిమిత మేడం ఈ హైడ్రా వ్యవస్థ. ఇప్పుడేమో ఇది జరిగిన తక్షణమే ఇప్పుడు 20 రోజుల్లోనే 2 కోట్లు ఆడ రాలే. మరి ఇప్పుడు అది జరిగి కూడా 3 నెలలు అయిపోయి వచ్చింది, 4 నెలలు కూడా గడుస్తుంది, ఇంకా పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత చక్కని ఆన్సర్ ఉంది తెలుసా? సినీ ఫీల్డ్ అనగానే దన్నుమని ఉరికొచ్చిర్రు, అక్కడ ఇల్లుగులు కొడితే రాలేదన్నావు. అంటే మీరు అన్నారు అంటే వ్యవస్థలో జరిగిన అసమాధానతలు ఇవే. వ్యవస్థలు ఏ వ్యవస్థ ముందు నడవాలా, ఏ వ్యవస్థ వెనక నడవాలని అన్బ్యాలెన్సింగ్ గా ఉందని బ్యాలెన్స్ చేయడమే ఆయన ఉద్దేశం. ఆ వ్యవస్థను బ్యాలెన్స్ చేయడమే ఉద్దేశం. కామన్ పీపుల్ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు, కానీ వీళ్ళు కామన్ పీపుల్ ఇక్కడ ఉన్నారు అని అంటే కూడా ప్రభుత్వం తరఫున మనుషులని తెలిసిపోతుంది ఇక్కడ. ఎందుకంటే మరి ఇక్కడ మరి పైసలు ఇచ్చి పెట్టారా మరి లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అర్థం కావట్లేదు. పెయిడ్ ఆర్టిస్టుల మీద వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు రాని మా కామన్ పీపుల్స్ ఈ రోజు ఇండస్ట్రీ విషయంలో ఇలా జరిగినందుకు ఎందుకు ఇంతగా వాదిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంకొకటి ఏంటంటే హైడ్రా వల్ల కూలగొట్టిన ఇండ్లకు అందరికి కూడా న్యాయం జరిగించే విషయంలో ఎందుకు మీరందరూ ఏమైపోయారు అంటే అక్కడ పర్యవేక్షణ జరుగుతుంది అంటున్నారు, దానికి కూడా ఇంకా సమాధానం లేదు. కానీ ఈ విషయం మాత్రం 20 రోజుల్లో తేల్చేసి 2 కోట్లు కుమ్మరిచ్చారు. మరి అక్కడ మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక ఇంటికి 2,000 కూడా చెల్లించిన అవకాశాలు కూడా లేవు. అంటే ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి మాట్లాడిస్తున్నారని కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం ఎటెళ్తుందో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.